తెలంగాణ రాష్ట్రంలో సర్కారు మహిళలను ఏ విధంగా మోసం చేసింది, మంచిగా ఉన్న బతుకులను ఏ విధంగా ఆగం చేసింది, దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుటేటర్ సూరజ్ మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సూరజ్, ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఒకవైపు అన్ని వర్గాల ప్రజలు గత 10 ఏళ్లలో ఎప్పుడూ రాని కష్టాలన్నీ మళ్ళీ పునరావృతమవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు కష్టాలు మళ్ళీ వచ్చినాయని చెప్తుంటే మహిళల పరిస్థితి మరింత ఒక దుర్భరంగా మారిన సిచ్యువేషన్. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో పథకాలు హామీలు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిండు కానీ ఏ ఒక్కటి కూడా కనీసం అమలు చేయని ఒక దుస్థితి నెలకొంది. ఏ విధంగా మారిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళల సిచ్యువేషన్? ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా ఏ రంగంలో అయినా కానీ కాంగ్రెస్ తనదైన శైలిలో హామీలు, భరోసాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసింది. ప్రధానంగా మహిళా లోకానికి ఏదేదో చేసేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేని శూన్య పరిస్థితి, రిక్తహస్తాలనే వాళ్లకు చూపెడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకం పేరుతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిన విషయం తెలిస్తే తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగానే చూస్తున్నాము. కొత్త పథకాల ముచ్చట మాత్రం పక్కన పెడితే కనీసం మహిళల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన అనేక కార్యక్రమాలను అటకెక్కించిన వైనం కూడా చాలా స్పష్టంగా మనకు కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది. దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ పాలనలో ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. పుట్టే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా రకరకాల పథకాలతో ఆయన ఒక జనరంజకమైన పాలన అందించాలని చెప్పాల్సి ఉంటుంది. పుట్టే బిడ్డకు న్యూట్రిషన్ కిట్ కావచ్చు, పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ కావచ్చు, ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం రూపంలో వాళ్ళ కొంత మొత్తాన్ని అప్పచెప్పడం కావచ్చు, ఇదే బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఆరోగ్య లక్ష్మి పేరిట పథకాన్ని అమలు చేయడం కావచ్చు, పెళ్లిడికి వస్తే కళ్యాణ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట పథకాలు అమలు చేయడం కావచ్చు, అలాగే విధి వంచి ఒకవేళ భర్తను కోల్పోతే వితంతు పింఛన్ను కూడా అమలు చేసిన ఘనత గత ప్రభుత్వం అందే. ఒంటరి మహిళలకు కూడా పింఛన్ అందజేసిన పరిస్థితి మనం చూసాము. బీడీ కార్మికులకు కూడా పింఛన్ అందించడం, అలాగే ముసలమ్మలను అంటే నిర్లక్ష్యానికి గురైన పిల్లల నిర్లక్ష్యానికి గురైన అంటే ఎవ్రీ స్టేజ్ లో మహిళ జీవితంలో ప్రతి స్టేజ్ లో పుట్టిన దగ్గర నుంచి ముసలయ్యేంత వరకు కూడా అన్ని స్టేజెస్ లో మహిళలకు ఆసరాగా ఉండేలా, మహిళలకు భరోసా ఇచ్చే విధంగా, సపోర్ట్ ఇచ్చే విధంగా అనేక పథకాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నింటినీ కూడా పక్కన పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అంటే ముసలి వయసులో కనీసం పెన్షన్లు కూడా రాని ఒక దుస్థితి నెలకొంది. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ కూడా సంవత్సరంన్నర తర్వాత కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర తర్వాత కూడా ఇంకా అటువంటి అబద్ధాలే ఆడుతుంది. ఇవాళ ప్రధానంగా మహిళా దినోత్సవం సందర్భంగా కూడా వాళ్ళు సభలు పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏ ప్రచారం చేసుకున్నా కూడా అవన్నీ కూడా పచ్చి అబద్ధాలుగానే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ మహిళలకు మంచి జరగని పరిస్థితి. అంటే పూర్తిగా ఇంకా కూడా అబద్ధాలను నమ్ముకునే బతుకు వెళ్ళదీయాలని భావిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? అయితే గడిచిన 15 నెలలుగా మహిళల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ గాలి వదిలేసిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గతంలో అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అటకెక్కించిన పరిస్థితి చాలా స్పష్టంగానే చూస్తున్నాము. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ మాయమైంది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయినాయి. ప్రధానంగా బతుకమ్మ చీరలను కూడా నిలిపేసిన వైనాలను కూడా చూసాము. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని నీరుగార్చిన పరిస్థితి, మాతా శిశు సంక్షేమాన్ని అటకెక్కించారు. మహాలక్ష్మి పథకం కింద నెల ఇస్తామన్న 2500కు అసలు దిక్కు దివానం లేదు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రాగాన్ని అందుకున్న వైన పైన కూడా అన్నిటికంటే పెద్ద అబద్ధంగా మాట్లాడుకున్నారు. ఈ మాట విని నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి ప్రస్తుతం ఎంతో కొంత నామకే వాస్తే ఫోటోలకు పోజులు ఇవ్వడానికి అంతో ఇంతో చేసిన ఆ పథకాలు కూడా పూర్తిగా తీసివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ అంశం పైన ఒక చిత్తశుద్ధి అయితే చూపించిన పరిస్థితి లేవు. అది ఆడవాళ్ల విషయం కావచ్చు, లేదా రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా నిరుద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు, ఏ విషయం పైన ఏ అంశం పైన చిత్తశుద్ధిని ప్రదర్శించి వాళ్ళకు ఒక న్యాయం చేద్దాము, వాళ్ళకు ఒక లబ్ధి చేకూరుద్దాం అనే దిశలోనైతే కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చినాక ఆలోచించడం లేదనేది ఒక స్పష్టమైన ఆరోపణ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
మహాలక్ష్మి పథకం కింద అమలవుతున్న పలు స్కీములు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఉచిత బస్సు పట్లనైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అవి ఆడవాళ్ల మధ్యలో పంచాయతీ పెట్టిన పథకాలుగానే చూస్తున్నారు. దానివల్ల ఆర్టీసీ కూడా పెద్ద ఉనగూరున లాభం లేదు. పైగా డబ్బులు చెల్లించి టికెట్లు తీసుకున్న మగవాళ్ళంతా కూడా నిలబడే బస్సులలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇట్లా ఒక రకమైన ఇంబ్యాలెన్స్ కు ఇట్లాంటి పథకాలు ఊతమిచ్చేలా అవుతున్నాయని ఒక విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇక విద్యార్థినులకు అంటే కాలేజీ వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి కూడా నమ్మబలికిన సర్కార్ ఇప్పటి వరకు ఆ దిశలో కనీసంగా కూడా ఒక అడుగు వేయలేని పరిస్థితి. తులం బంగారం ఇస్తామన్నారు. అసలు దీనికి సంబంధించి కళ్యాణ లక్ష్మి కాదు, ఒక్కొక్కళ్ళకు తులం బంగారం కూడా అప్పచెప్తామని చెప్పేసి అన్న పరిస్థితి. మహాలక్ష్మి కింద అనేక హామీలు అనేక వాదాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది, రిక్తహస్తాలు చూపిస్తుంది. కనీసం వాళ్ళ భద్రత పట్ల కూడా ఒక చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్న వైనాలు లేవు. గతంలో చూసుకుంటే కనుక షీ టీమ్స్ ఎట్లాంటి చిన్న సమస్య వచ్చినా కానీ రంగంలోకి దిగి వెంటనే సమస్యలను పరిష్కరించి వాళ్ళకు కొంత బాసటగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళకి ఎట్లాంటి సేవలు అందుతున్నాయి, ఎట్లాంటి న్యాయం జరుగుతుందన్న దానికి సంబంధించిన ప్రశ్న ఎవరన్నా వేస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కనీసంగా ఆ దిక్కులో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే సూరజ్, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరుగుతుంది అన్న ఆశ గాని భరోసా గాని ఎక్కడా లేని పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అత్యంత దారుణంగా, అత్యంత అన్యాయంగా, అత్యంత అమానవీయంగా మహిళల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించిన దారుణమైన స్థితి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చూసినాం. ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కాంగ్రెస్ వైఖరిని మహిళల పట్ల? అంటే లగజర లాంటి ఉదంతాలు తీసుకుంటే కనుక అక్కడ గిరిజన మహిళల పట్ల పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చిన పరిస్థితి తెలిసిందే. అది జాతీయ స్థాయిలో కూడా దుమారాన్ని చెలరేగిన పరిస్థితి కనిపించింది. మహిళలంతా కూడా ఢిల్లీ వెళ్లి జాతీయ హక్కుల సంఘాలకు కూడా, జాతీయ మహిళా సంఘాలకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అప్పట్లో మహిళల పట్ల చాలా అనుచితమైన వ్యవహార ధోరణిని ప్రదర్శించారు అధికార యంత్రాంగం అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చిన విషయం చూసాం. ఇట్లా రకరకాల భద్రత అని కాదు, సంక్షేమం అని కాదు, వాళ్ళకి ఇచ్చిన హామీలని కాదు, ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాళ్లకు కొనగొట్టిన ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పేసి ఒక వాదన బలంగా తెరపైన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించిన అద్దె బస్సులు ఇప్పిస్తామని చెప్పేసి మహిళలను సర్కారు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. అయితే ముందుగా 150 బస్సులకు ప్లాన్ చేసినా కానీ ఇప్పటి వరకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వాటిని 50 బస్సులకే కన్ఫైన్ చేశారు. ఇక ఇందిరమ్మ క్యాంటీన్లు అయితే పూర్తిగా మూతపడుతున్న పరిస్థితి. ఏడాది తిరగక ముందే స్వయం శక్తి పథకాలు అన్నారు. ఇప్పటి వరకు కనీసంగా వాటి దిక్కు చూడని పరిస్థితి. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా దినోత్సవం సందర్భంగా మరి కాసేపట్లోనే ఒక బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. అనేక విషయాలను మహిళలకు అందించామన్న ఒక ధోరణిలో ఆయన ప్రసంగం ఉంటున్నట్లుగా కూడా మనకంటున్న వార్తలను బట్టి తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ ను 2025 పాలసీని తీసుకొచ్చాము, దానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పేసి ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి స్పష్టత లేదు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పాలసీ రూపొందింది అంటున్నారు. కానీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే 1 కోట్ల రూపాయలు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు చూస్తే కనుక ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైన వైనాలను మనం చూస్తూనే ఉన్నాము. కనీసము హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితులు ప్రస్తుతం ప్రభుత్వం లేదు. రైతు భరోసా అన్నారు, ఇప్పటికీ 3 ఎకరాలు దాటిన పరిస్థితి లేదు. అలాగే పంట రుణమాఫీ అన్నారు, 40% చేసిన పరిస్థితి లేదు. ఇవి కాక ఏదో చిన్న చితకా పథకాలు అమల్లో ఉన్నాయి తప్ప అనేక హామీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది అధికారంలోకి వచ్చిన వెంటనే. ఇందుకు ఏంటంటే గత ప్రభుత్వాన్ని, గత పాలకులు నిందిస్తున్న వైనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. స్వీయ ఆర్థిక విధానాలు లేకపోవడంతో ఆర్థికంగా కూడా రాష్ట్రం పూర్తిగా అడుగంటిన పరిస్థితికి చేరుకుంది ఆర్థిక స్థితి. దీంతో సహజంగానే ఖజానా డొల్లగా కనిపిస్తుంది. ఏ పథకాన్ని అమలు చేద్దామన్నా కానీ పైసలు లేని పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అటు కేంద్రం పైన ఆధారపడే ప్రయత్నాలు చేస్తుంది, కేంద్రాన్ని అడిగి నిధులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు బీజేపీ రాష్ట్రాలను ఒక తీరుగా, బీజేపీ ఇతర రాష్ట్రాలను మరో తీరుగా చూస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించట్లేదు. లక్షల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి ఆశిస్తున్న పరిస్థితి. అంటే ఒక స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఏదో చేసేస్తామని ఏదైతే పదే చెప్తున్న పరిస్థితి ఉందో, ఈ పరిస్థితి పైన కూడా సర్వత్రా ఒక
విమర్శ వెలువెత్తున్న పరిస్థితి. అసలు చిత్తలు శుద్ధి లేని పాలకులు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక సంయమనం లేకుండా పోతుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్.